ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. హలో మై డియర్ సేవింగ్ పీపుల్స్, ఇది ఒక మంచి టిప్ తో వచ్చానండి. సో అదేంటి అంటే, మనం రోజు మనీ సేవ్ చేస్తూ ఉంటాం, కానీ అది ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలనేది ఈరోజు చెప్తాను. ఫ్రెండ్స్, మనీ అనేది అందరూ సేవ్ చేస్తుంటారు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందండి. సో ఆ పద్ధతిలో సేవ్ చేసుకోవాలి. ఎలా అంటే, మనం ఒక టైం టేబుల్ వేసుకోవాలండి. అలా టైం ప్రకారం మనం మనీ అనేది సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేయడం వల్ల మనీ అనేది మనం ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. అందరూ మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఒక పద్ధతిలో మనం టైం టేబుల్ వేసుకొని మనీ సేవ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మనీని సేవ్ చేసుకోవచ్చు. ఒక నెల లేదా 2 నెలలు మనీ సేవ్ చేసి అక్కడ ఆపేయకుండా పద్ధతిగా టైం టేబుల్ వేసుకొని మనం ప్రతి నెల మనీ సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకి సంవత్సరం లోపట్టు ఎంత లేదంటూ 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మనీ అనేది మనం ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు. సేవింగ్స్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కొన్ని పద్ధతులు ఉన్నాయి. సో అవి మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవాలి. మూడో పాయింట్ అండి, ఎంత మనీ సేవ్ చేసుకోవాలి. అలాగే 4వ పాయింట్, మనం సేవ్ చేసుకున్న మనీ ఎక్కడ దాచుకోవాలి. 5వ పాయింట్, మనం సేవ్ చేసిన మనీతో ఏం చేసుకోవాలి. 6వ పాయింట్, మనం సేవ్ చేసిన మనీని మనం ఎక్కడ పెడితే మనకు రెట్టింపు అవుతుంది. 7వ పాయింట్ అండి, మనం సేవ్ చేసిన మనీని మనకి అందుబాటులో అంటే మనకి అవసరానికి ఏ విధంగా మనం తీసుకోవాలి. చూసారు కదా, ఈ 7 పాయింట్లు చెప్పాను. ఇంకొకటి సేవ్ ఫ్యామిలీలో వేస్తుంది, అలాగే సేవ్ మనీలో వేస్తుంది అనమాట. సో మనకి సేవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 7 పద్ధతులు మీకు ఈ వీడియోస్ ద్వారా నేను చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, మనీ చేయడానికి ఇలా మనం 7 పద్ధతులు చెప్పాను. మీకు డైలీ వచ్చేసి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. అంటే మనం ఎన్ని రకాలుగా మనీ అనేది సేవ్ చేస్తాము. మీరు తప్పకుండా ప్రతి ఒక్క వీడియో చూడండి. ఎందుకంటే ఒక వీడియోలో ఒకలాగా ఉంటది, ఇంకో వీడియోలో ఒకలా ఉంటది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో యూజ్ అవుతుంది, ఇంకొకరికి ఇంకొక వీడియో యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఉంటుంది, హై క్లాస్ ఉంటుంది, లో క్లాస్ ఉంటుంది. సో నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో అందరికి ఈక్వల్ గా ఉండకపోవచ్చు, మేబీ డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు డైలీ కానీ చూస్తే మీకు కంపల్సరిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా క్లారిటీగా అర్థమవుతుంది మనీ ఎలా సేవ్ చేయాలి అనేది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన లైఫ్ లో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క వీడియో చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.